ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ ఆధ్వర్యంలో ఇచ్చాపురం పట్టణంలో ఘనంగా నివాళులర్పించారు. బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఎన్టీఆర్ అమర్ రహే అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మీడియాతో మాట్లాడుతూ పేదవారికి మేలు చేయాలనే సత్సంకల్పం ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుందో ఎన్టీఆర్ నిరూపించారని అన్నారు. పింఛన్, ₹2కే కిలో బియ్యం తదితర పథకాలతో ప్రజలకు సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టి పేద ప్రజల గుండెల్లో దేవుడిగా ఎన్టీఆర్ నిలిచారని, సంక్షేమ పాలనకు దేశానికే ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఎన్టీఆర్ అడుగుజాడల్లో ఎన్టీఆర్ ఆశయాలను సాధిస్తూ చంద్రబాబు నాయుడు నడుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇచ్చాపురం పట్టణ అధ్యక్షుడు కళ్ళ ధర్మారావు, టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ఆసిల్ లీలారాణి, మాజీ ఎంపీపీ దక్కత ఢిల్లీరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శాలిన ఢిల్లీ, ఇచ్చాపురం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కాళ్ళ జయదేవ్, టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్ తెలుగు ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షుడు ఊనా సంతోష్ కుమార్, కౌన్సిలర్లు కాళ్ళ దిలీప్ యాదవ్, పత్రి తవిటయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ సాడి సహదేవరెడ్డి, దక్కద కామేశ్వరరెడ్డి, బత్తుల కృష్ణయ్య, పట్టణ కార్యదర్శి నందిక జాని, ఐటీడీపీ పట్టణ అధ్యక్షుడు శాలిన జగదీష్, లోపింటి పద్మనాభం, రేయి జానకిరావు, రెడ్డిక సాధికార సమితి కన్వీనర్ కొండాశంకర్, బోర్భద్ర లోహిదాస్, నత్తు అప్పారావు, సదానంద పండ, ఇచ్చాపురం మున్సిపల్ మండల టీడీపీ నేతలు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు ఇచ్చాపురంలో జరుపుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, సినీ వినీల ఆకాశంలో అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు ఒక పేద కుటుంబం నుంచి పాలమ్ముకుని పైకొచ్చినటువంటి ఒక వ్యక్తి, ప్రతి ఒక్క పేదవాడి కష్టం తెలిసినటువంటి ఒక వ్యక్తి, వ్యవస్థల్ని ఒక పేదవాడి దృక్కోణంలో చూసినటువంటి ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఏం చేయగలడు అని నిరూపించినటువంటి ఒక మహానాయకుడు మన నందమూరి తారక రామారావు గారు. ఆయన ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలు ఈరోజు దేశంలోనే ప్రామాణికంగా మారి ఆంధ్రప్రదేశ్ కి ఒక చిరస్థాయి అయినటువంటి కీర్తి, ఒక చిరునామా ఏర్పాటు చేసినటువంటి సందర్భం మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి మహనీయుడు ఎన్నో రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఒక ఉదాహరణను మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే ఒక పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి నాయకుడు మొట్టమొదటిగా దేశంలోనే మన అన్న నందమూరి తారక రామారావు గారు. ప్రతి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలని ఆ రోజు కిలో ₹2కే బియ్యం ఇచ్చినటువంటి ఘనత ఉన్నటువంటి నాయకుడు మన నందమూరి తారక రామారావు గారు. ఒక పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసిన, ఒక కార్జీ కర్ణం వ్యవస్థ రద్దు చేసిన, ఒక మండల వ్యవస్థ తీసుకొచ్చిన, ఇలా అనేక రకమైనటువంటి సంస్కరణలు తీసుకుని వచ్చి రాజకీయ సంఘ సంస్కర్తగా మిగిలిపోయినటువంటి ఏకైక నాయకుడు మన నందమూరి తారక రామారావు గారు. మరి దానికి కొనసాగింపుగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన చూపించినటువంటి దారిలో నడుస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని వచ్చి ఈ రోజు తెలుగుదేశం పార్టీ అనేది ప్రజల పక్షాన నిలబడినటువంటి ఒక పార్టీ అని చెప్పి ప్రూవ్ చేసినటువంటి పార్టీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ. ప్రతి క్షణం అన్న నందమూరి తారక రామారావు చెప్పినటువంటి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ముందుకెళ్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి అన్న స్థాపించినటువంటి ఈ పార్టీ ఎప్పుడూ ప్రజలతోనే ఉంటుందని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. ఏదైనా 28వ వర్ధంతి చేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ రోజు ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని ప్రజల దగ్గరికి మరి ఆయన చూపిన బాటలో వెళ్తామని ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కూడా తెలియజేసుకుంటున్నాం.